ఈ SAG వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. పాత మోడల్ బ్యాటరీస్ కి ఇప్పుడు మేము లాంచ్ చేసే బ్యాటరీస్ గల ఆ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్తే, మీరు చూస్తున్నారు SAG డ్రోన్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ SAG వోల్ట్ ప్లస్ బ్యాటరీస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 6S బ్యాటరీస్ ఉన్నాయి, అదేవిధంగా మనకి 14S బ్యాటరీస్ కూడా ఉన్నాయి. మీరు చూసుకుంటే గత సంవత్సరం కూడా మేము స్మార్ట్ బ్యాటరీస్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకి సక్సెస్ఫుల్గా అన్నట్టు బ్యాటరీస్ రన్ అయ్యాయి. నియర్లీ 600 నుంచి 800 సైకిల్స్ వాడినా కానీ ఇప్పటికీ 3 acres అనేది స్ప్రే చేస్తున్నారు కస్టమర్స్. సో మీరు చూసుకుంటే పాత మోడల్ బ్యాటరీస్కి ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసే బ్యాటరీస్ మధ్య తేడాలు ఏంటి, అసలు ఏమేమి అప్గ్రేడ్స్ అయ్యాయి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుందో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనం ఈ బ్యాటరీస్లో ముందుగా మనం చూసుకుంటే ఏదైతే పాత డ్రోన్స్ వాడుతుంటారో లైక్ X6, X8 ఈ డ్రోన్స్కి నార్మల్ బ్యాటరీస్ వాడుతుంటారు. లైక్ టట్టు బ్యాటరీస్ కానీ లేదంటే హీరోయిన్ బ్యాటరీస్ కానీ 6S బ్యాటరీలు 2 బ్యాటరీలు అనేది వాడుతుంటారు. సో సేమ్ అవే బ్యాటరీల కాన్ఫిగరేషన్లో అన్నట్టు ఈ బ్యాటరీస్ లాంచ్ చేసాం అనమాట. వీటిలో వచ్చేసి మనకి 6Sలో మనకి 22,000 mAh బ్యాటరీస్ ఉంటాయి, అదేవిధంగా 6Sలో 30,000 mAh బ్యాటరీస్ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక 1 year నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరు కొత్తగా డ్రోన్ కొనే వాళ్ళు కూడా మనకి స్మార్ట్ బ్యాటరీస్ కొంటున్నారు, లైక్ 14S బ్యాటరీస్ కొంటున్నారు. సో సేమ్ వాటితో కంపేర్ చేసుకున్నా కానీ సేమ్ అదేవిధంగా మనకి 14S బ్యాటరీస్ అనమాట. ఇవి 14Sలో 22,000 mAh కెపాసిటీ ఉన్నాయి, అదేవిధంగా 30,000 కెపాసిటీ కూడా ఉన్నాయి. పాత మోడల్ బ్యాటరీస్కి ఈ కొత్తగా లాంచ్ చేసిన బ్యాటరీస్కి మెయిన్ ఫిజికల్గా మనం డిఫరెన్సెస్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ మనకి మెయిన్ పవర్ కేబుల్ అనమాట. మనం ఏదైతే పవర్ కేబుల్ వాడతామో ఇంతకుముందు నార్మల్ 6S బ్యాటరీలో మనం XT90 పవర్ కేబుల్స్ వాడాం. XT90 పవర్ కేబుల్స్ ఏంటంటే మనకి వాడగా 1 monthకి 2 monthsకి ఏంటంటే ప్లగ్ హీట్ ఇష్యూ రావటం, హీట్ అయిపోవటం, ప్లగ్ మెల్ట్ అయిపోయి అతక్కపోవటం, అంటే మొత్తం జామ్ అయిపోయింది అనమాట. దానివల్ల మనం ఏంటంటే డైరెక్ట్గా కనెక్టర్ కట్ చేసి మనం కొత్త కనెక్టర్ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంది. అలా బాగా ఇష్యూ అనేది ఫేస్ చేసాం. సో ప్రీవియస్గా మనం వాడిన XT90 కనెక్టర్లో చూసుకుంటే మనకి ఇవి కనెక్టర్లు మనకి అప్ టు 80 amps నుంచి 90 amps దాకే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మేము లాంచ్ చేసిన బ్యాటరీస్ ఉన్న కనెక్టర్స్ అప్ టు 150 to 160 amps దాకా సపోర్ట్ చేస్తాయి. సో మనం వీటిలో మనకి మెయిన్గా చేంజ్ ఏం వస్తుందంటే మనకి ప్లగ్లు హీటింగ్ ఇష్యూ రాదు, స్పార్కింగ్ ఇష్యూలు రావు. సో వీటి వల్ల మనకి ఈ కనెక్టర్లు అనేది లాంగ్ అంటే ఎక్కువ కాలం అనేది మనకి వాడుకోవచ్చు అనమాట. సో మనం సైజ్ చూసుకున్నా కానీ ఏదైతే మనం ప్రీవియస్గా వాడామో XT90 కనెక్టర్ల కంటే ఇప్పుడు మేము లాంచ్ చేసిన కనెక్టర్లు డబల్ సైజ్ ఉంటాయి అనమాట. మనకి యాంప్స్ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంది. దీనివల్ల మనకి యాంటీ స్పార్క్ మోడల్గా ఇది యాంటీ స్పార్క్ కనెక్టర్ లాగా వర్క్ అవుతాయి కాబట్టి మనకి స్పార్కింగ్ ఇష్యూలు, మెల్ట్ అవటంలో, అతకపోవటం ఇటువంటి ఇష్యూలు రావన్నమాట. అదేవిధంగా మనం ఈ స్మార్ట్ ప్లగ్లో చూసుకున్నా కానీ ఇంతకుముందు మనం AS150 ప్లగ్లు వాడాం అనమాట. వీటిలో కూడా కొన్నిసార్లు సమ్టైమ్స్ మనకి స్పార్కింగ్ ఇష్యూలు కూడా వస్తుంటాయి. వీటిలో ఉన్న ప్రాబ్లం కూడా మేము దృష్టిలో పెట్టుకొని మేము ఈ కనెక్టర్ల కింద అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీంట్లో చూసుకున్నా కానీ మనకి యాంప్స్ ప్రకారంగా చూసుకున్న ఏదైతే మనకి AS150 ఉంటుందో దీనికి డబుల్ యాంప్స్ సపోర్ట్ చేయగలదు అనమాట. ఏదైతే ప్రీవియస్గా అందరూ ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువగా డ్రోన్స్ వాడటం జరుగుతుంది. అందరికీ తెలిసిన ప్రాబ్లం ఏంటంటే ఇవే మెయిన్ ప్లగ్ ఇష్యూలు, కాలిపోవటం, మెల్ట్ అయిపోవటం, దానివల్ల వర్క్ డిలే అవ్వటం, ఒక రోజు వర్క్ డిలే అయిపోవటం, మళ్ళీ షోల్డరింగ్ చేసుకోవాలన్నా హెవీ రాడ్ యూజ్ చేసుకొని మనం మెల్ట్ చేసి అంతా షోల్డరింగ్ చేయాలంటే డబుల్ పని అవుతుంది అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొత్తగా లాంచ్ చేసిన బ్యాటరీస్ కన్నట్టు మేము ఈ కొత్త ప్లగ్స్ అనేది కొంచెం హై యాంప్స్ సపోర్ట్ చేసే ప్లగ్స్ అనేది మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ఏదైతే స్మార్ట్ బ్యాటరీస్ గత సంవత్సరం నుంచి వాడుతున్నారు కొన్ని కస్టమర్ మేము చూసినంత వరకు లైక్ ఇప్పుడు కంపెనీస్ చూసుకుంటే బ్యాటరీస్ జియాన్ బ్యాటరీస్ వాడారు, అదేవిధంగా ఎన్రిచ్ పవర్ బ్యాటరీస్ వాడారు, ఇంకొంతమంది ఈ హీరోయిన్ స్మార్ట్ బ్యాటరీస్ వాడారు. హీరోయిన్లో మోడల్స్ ఉన్నాయి. సో హీరోయిన్ బ్యాటరీస్ వాడారు, అదేవిధంగా OKCL బ్యాటరీస్ వాడారు. ఇంకా వేరే మోడల్స్ ఏమైనా ఉన్నా కానీ కొంతమంది ఉపయోగిస్తున్నారు స్మార్ట్ బ్యాటరీస్. టట్టులో కూడా కొంతమంది వాడారు. సో వీటిలో మేజర్గా వచ్చే ఇష్యూ ఏంటంటే ఏది 14S బ్యాటరీలో మేజర్గా వచ్చే ఇష్యూ ఏంటంటే BMS బోర్డు అనమాట. ఇది BMS బోర్డు ఉండడం వల్ల ఏంటంటే మనకి బ్యాటరీ ఎంత యాంప్స్ పోవాలి, ఎంత కరెంట్ పోవాలి, మొత్తం దీంట్లో ప్రతి సెల్కి ఈక్వల్గా ఛార్జ్ అవ్వడానికి అన్నట్టు మనకి BMS బోర్డు యూజ్ అవుద్ది అనమాట. వీటిలో మన వాళ్ళు వాడే ఇప్పుడు అందరూ రఫ్ అండ్ టఫ్గా వాడుతుంటారు. ఏపీ తెలంగాణలో చూసుకుంటే వర్క్ హెవీగా ఉంటుంది, దాని తగ్గట్టు పని కూడా హెవీగా చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఏంటంటే అందరూ హెవీగా వాడటం వల్ల ఈ స్మార్ట్ బ్యాటరీస్ అందరికీ సపోర్ట్ చేయరు. కొంతమంది డ్రోన్ యూజర్స్ ఎక్కువగా ఈ స్మార్ట్ బ్యాటరీస్ రఫ్ అండ్ టఫ్గా వాడటం వల్ల
ఈ బిఎంఎస్ బోర్డు ఏంటంటే మనకి హీట్ ఎక్కువైపోయి కానీ యాంప్స్ సపోర్ట్ చేయక లేదంటే ఓవర్ డిశ్చార్జ్ అయిపోయి ఈ బిఎంఎస్ బోర్డు కాలిపోవడం కానీ లేక పాడవడం కానీ జరుగుతుంటాయి. లేదా మనం వాడే హెవీ వాడకం వల్ల రఫ్ అండ్ రఫ్గా వాడినప్పుడు ఏంటంటే ప్లగ్స్లో ఉన్న వైర్స్ కూడా క్యాన్ పోర్ట్ వైర్స్ కూడా మనకు కొన్నిసార్లు బ్రేక్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఛార్జింగ్ ఎక్కడో ఆపేస్తుంది అనమాట. బిఎంఎస్ బోర్డు కనెక్ట్ అయి ఉంటేనే ఛార్జ్ అవుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. లేదంటే కొన్నిసార్లు ఛార్జ్ అవ్వదు. దీనివల్ల ఏంటంటే మనం రిపేర్ చేయొచ్చు ఇన్స్టెంట్గా వన్ డేలో అన్నట్టు మనం 1 to 2 daysలో రిపేర్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి ఫీల్డ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ బ్యాటరీస్ అన్నట్టు బిఎంఎస్ బోర్డు లేకుండా సేమ్ అదే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేటట్టు మేము ఈ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే ఈ స్మార్ట్ బ్యాటరీస్ వాడకనో నార్మల్ బ్యాటరీస్ వాడే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇందులో ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి కదా, మాకు నార్మల్ బ్యాటరీసే బాగున్నాయి, మాకు ఈ బిఎంఎస్ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ ఉండవు, డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసుకోవటం ఛార్జ్ అవుద్ది మళ్ళీ వాడేసుకుంటాం, స్లో ఛార్జింగ్ అయినా పర్లేదని వాడేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈ బ్యాటరీస్ ఏవైతే 6S బ్యాటరీస్ 14S బ్యాటరీస్ అన్ని బ్యాటరీలు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేటట్టు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే సెల్స్ యూజ్ చేసి ఇవి తయారు చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే ప్రీవియస్గా మనం వాడిన 6S బ్యాటరీలో టట్టు కానీ హీరోయిన్ బ్యాటరీస్ కానీ మనకి 1C రేటు మాత్రమే ఉంటుంది ఛార్జింగ్ కెపాసిటీ. సో ఈ బ్యాటరీస్లో మనం చూసుకుంటే ప్రతి బ్యాటరీ మనకి అప్ టు 5C దాకా అన్నట్టు ఛార్జ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఈ బ్యాటరీస్ 6S బ్యాటరీలు అయితే 40 amps దాకా మనం ఛార్జ్ కెపాసిటీ ఉండగలదు. వీటిలో చూసుకుంటే అప్ టు 60 amps దాకా ఛార్జ్ చేసే కెపాసిటీ అన్నది ఇందులో ఉంటుంది. సో ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైతే నార్మల్ బ్యాటరీస్ వాడుతున్నారో అదే నార్మల్ బ్యాటరీస్ వాడినట్టు ఈ 14S బ్యాటరీస్ కూడా ఉపయోగించవచ్చు. ఎటువంటి బిఎంఎస్ బోర్డు ఉండదు, ఎటువంటి ఇష్యూస్ రావు అనమాట. డైరెక్ట్గా ఇంతకుముందు 6S బ్యాటరీలు ఎలా వాడుతున్నారో అలానే 14S బ్యాటరీలు వాడుకోవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే 6S బ్యాటరీలు 14S బ్యాటరీకి సంబంధించి ఏ ఛార్జర్లు వాడవచ్చు అనేది మనం మాట్లాడుకుంటే ఏదైతే పాత కస్టమర్లు ఆల్రెడీ డ్రోన్లు వాడే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్కైఎస్ 1080 వాట్ ఈ ఛార్జర్లు ఎక్కువ మంది వాడుతుంటారు. సో ఆ ఛార్జర్లకి ఈ బ్యాటరీలు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. లేదా కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అది కొంచెం స్లో ఛార్జింగ్ అంటే తక్కువ వాటేజ్ కాబట్టి కొంచెం స్లోగా అన్నట్టు ఛార్జ్ అవుతుంది. లేదు మాకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఏదైనా ఈ అల్ట్రా పవర్లో 1800 కానీ లేదంటే 2800 కానీ ఎక్కువ యాంప్స్ ఎక్కువ వాటేజ్ సపోర్ట్ చేసే ఛార్జర్స్ మనం వాడుకుంటే మనం ఇందులో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈ బ్యాటరీలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు మనం ఈ 14S బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే స్కైఎస్ 3000 వాట్ ఛార్జర్గా మనం ఈ బ్యాటరీలు కనెక్ట్ చేసుకుని మనం ఒకేసారి 2 బ్యాటరీలు కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. సో ఆల్రెడీ చాలామంది కస్టమర్లు కొన్ని ఛార్జెస్ వాడుతున్నారు 3000 వాట్లో కొన్ని వేరే బ్రాండ్ అన్నట్టు ఉన్నాయి. సో అన్ని ఛార్జర్లకు అన్నట్టు ఈ బ్యాటరీలు సూటబుల్ అనమాట. వాళ్ళ దగ్గర స్మార్ట్ బ్యాటరీలు వర్కింగ్ అయిపోయినా ఆల్రెడీ ఛార్జర్స్ ఉంటాయి కాబట్టి సో ఈ బ్యాటరీలు కొనుక్కుంటే ఉన్న స్మార్ట్ ఛార్జర్లు అన్నట్టు కనెక్ట్ చేసుకుని వీటిని ఉపయోగించుకోవచ్చు. సో వీటిల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే కెపాసిటీ లైక్ ప్రీవియస్గా మనం హీరోయిన్ బ్యాటరీస్ టట్టు బ్యాటరీస్ ఉపయోగించున్నాం. వాటి కంటే వీటిలో అసలు పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అనేది మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు. మేము చూసినంత వరకు మేము చేసిన టెస్టింగ్లో మేము చూసినంత వరకు ఏంటంటే ఏదైతే హీరోయిన్ 22,000 mAh 6S బ్యాటరీలు ఉందో దాని మీద ఈజీగా 1 acre ఈజీగా స్ప్రే చేయగలుగుతున్నాయి ఈ బ్యాటరీలో. అదేవిధంగా మనం ఈ 14S బ్యాటరీలో చూసుకుంటే రెగ్యులర్గా చూసుకుంటే అన్ని 14S బ్యాటరీలు స్మార్ట్ బ్యాటరీలు 3 acres నుంచి 4 acres ఫీల్డ్లో వస్తున్నాయి. డైరెక్ట్ ఫీల్డ్లో 3 to 4 acres స్ప్రే చేస్తున్నారు. ఇది చూసుకుంటే మనకి వాటి మీద ఒక ట్యాంక్ అంటే 1 ఎకరం ఈజీగా అన్నట్టు వస్తున్నాయి. అంటే 5 acres ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు మాన్యువల్ స్ప్రే చేసుకుంటే. లేదు అటానమస్లో చేసుకుంటే 4 acres గ్యారంటీగా స్ప్రే అనేది మనం చేయవచ్చు. ముఖ్యంగా ఈ బ్యాటరీకి సంబంధించి పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి ఏదైతే కంపేర్ చేసి మీకు కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తామో ఏదైతే ప్రీవియస్గా వాడామో హీరోయిన్ 6S బ్యాటరీస్ 14S బ్యాటరీస్ అదేవిధంగా టట్టులో కూడా 14S బ్యాటరీస్ 6S బ్యాటరీస్ అనేవి కస్టమర్స్ వాడి ఉన్నారు. సో అదే బ్యాటరీస్తో ఈ బ్యాటరీలు కంపేర్ చేస్తూ కొన్ని వీడియోస్ అనేది షూట్ చేసి మీకు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది అప్లోడ్ చేస్తాం, మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళేసి ఈ బ్యాటరీస్ని లైవ్ డెమో అనేది మీరు చూసుకోవచ్చు. మీరు వాడే బ్యాటరీస్ ఏదైతే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న బ్యాటరీస్ మంచి కండిషన్లో ఉన్న బ్యాటరీస్తో కంపేర్ చేసుకొని వీటి పర్ఫార్మెన్స్ దానికంటే 1 ట్యాంక్ లేక 1 acre ఎక్స్ట్రా వస్తుందంటేనే ఈ బ్యాటరీలు కొనుక్కోవచ్చు మీరు. సో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే వీటి ప్రైజింగ్ అనమాట. ఏదైతే ఈ 6S బ్యాటరీస్ ఉన్నాయో మీరు ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు. ఏదైతే ప్రీవియస్గా చూసుకుంటే 6S బ్యాటరీలో మనం హీరోయిన్ బ్యాటరీస్ వాడాము టట్టు బ్యాటరీస్ వాడాము. వాటి ప్రైజింగ్ అంటే ఈ బ్యాటరీస్ ప్రైజింగ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్లో చూసుకున్నా కానీ వాటికంటే ఎక్కువ ఎకరాలు స్ప్రే చేస్తుంది ఈ బ్యాటరీస్.
అదేవిధంగా స్మార్ట్ బ్యాటరీస్ చూసుకున్నా కానీ ఏదైతే స్మార్ట్ బ్యాటరీస్ 14Sలో చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి అనమాట, విత్ వారంటీ కలుపుకొని. అదేవిధంగా BMS కేసింగ్ ఇవన్నీ చాలా అడిషనల్గా యాడ్ అయిపోయి మనకి చాలా ప్రైస్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. సో మేము కొన్ని BMS బోర్డు ఇవాళ కొన్ని తగ్గించడం వల్ల ఏంటంటే మాకు చాలా ప్రైస్ తక్కువలో అన్నట్టు వచ్చింది. మీకు కూడా ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో పెట్టాము. సో ఈ బ్యాటరీస్ గురించి ఎగ్జాక్ట్ ప్రైజింగ్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేశారంటే మీకు కరెంట్ ప్రైస్ ప్రజెంట్ ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్ మీకు అప్డేట్ చేస్తాం అనమాట. యూట్యూబ్ ఛానల్లో చెప్పడం వల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రైజింగ్లో కొంచెం పెరగవచ్చు తగ్గొచ్చు ఇలా ఉంటాయి. సో ఆఫ్టర్ 6 months చూసే వాళ్ళకి ఏంటంటే ప్రైస్ అప్పటికి తగ్గిపోయి ఉంటే చాలా ఎక్కువ ప్రైస్ అనుకుని కొనకపోవచ్చు. అందువల్ల మేము యూట్యూబ్ ఛానల్ ఏ ఛానల్లో అన్నట్టు మేము ప్రైజింగ్ అనేది మెన్షన్ చేయట్లేదు. దాన్ని కొంచెం అందరూ అర్థం చేసుకొని ఏమన్నా కొనాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా స్పాట్లో మీరు వాట్సాప్ చేశారంటే మేము అప్డేటెడ్ ప్రైజెస్ అన్నట్టు మోడల్ని బట్టి ప్రైజెస్ మీకు ఇన్ డీటెయిల్గా అన్నట్టు మీకు పంపిస్తాం. సో ఈ బ్యాటరీస్ గురించి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పానని అనుకుంటాను. వీటి గురించి ఇన్ డీటెయిల్గా మీకు కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం. లైక్ వీటి బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఏ మోడల్ డ్రోన్కి ఏ బ్యాటరీ వాడితే ఎన్ని ట్యాంక్స్ వస్తున్నాయి అనేది, అదేవిధంగా 14S బ్యాటరీలో కూడా ఏ డ్రోన్కి వాడితే ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, ఎన్ని ఎకరాలు వస్తున్నాయి అనేది, వీటితో పాటు ప్రీవియస్గా వాడుతున్న హీరోయిన్ బ్యాటరీస్కి ఈ బ్యాటరీస్ మధ్య కంపారిజన్ వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కంపారిజన్లో ఏంటంటే మీకు ఏది బెటర్గా ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా లేదా, ఎక్కువ ఎకరాలు వస్తుందా లేదా, ప్రైస్ కూడా వర్తా కాదా, ఆ బ్యాటరీస్ మీద ఈ బ్యాటరీస్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ వస్తుందా లేదా అనేది మీరు కంపేర్ చేసుకునే మీరు ఈ బ్యాటరీస్ అనేది కొనుక్కోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతేనండి. ఈ బ్యాటరీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మీరు పూర్తిగా అన్నట్టు కాల్ చేసి మీరు ఇన్ డీటెయిల్గా అన్నట్టు వీటి గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయవచ్చు. మ్యాక్సిమం పాత కస్టమర్లకి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయినా లేదంటే డైరెక్ట్గా నియర్ బై బ్రాంచ్కి వెళ్తే మీకు లైవ్ డెమో మీరు చూసుకొని కంపేర్ చేసుకొని బ్యాటరీస్ కొనవచ్చు. సో ఫైనల్గా ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా డ్రోన్స్ వాడే వాళ్ళు ఉన్నా కొత్త కస్టమర్లకు కానీ పాత కస్టమర్లు ఎవరైనా డ్రోన్స్ వాడే వాళ్ళు కానీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.